సామెతల గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనం. సహోదరుని కంటే ఎక్కువగా హత్తుయుండు స్నేహితుడు కలడు. మానవాళి అంతా ఏకీభవించే ఒకే ఒక్క విషయం ఏదైనా ఉందంటే అది స్నేహమే. ఈ లోకానికి అది ఎంతో అవసరం. మనం ఈ భూమి మీద క్షేమంగా బ్రతకటానికి అగ్ని, నీరు, గాలి ఎంత అవసరమో స్నేహం కూడా అంతే అవసరమని చెప్పొచ్చు. ఒక మనిషి ఒంటరిగా దుర్భరమైన జీవితాన్ని గడపచ్చు. కానీ దాన్ని నిజమైన జీవితం అనలేము. అది కేవలం బ్రతికి ఉండడం మాత్రమే. అలాంటి జీవితం ఆకులు, పండ్లు లేని ఎండిపోయిన చెట్టులా ఉంటుంది. ఈ లోకంలో సంతోషంగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరికి స్నేహితులు కావాలి. అలాగే పరలోకంలో నిత్య సంతోషం పొందాలనుకునేవారు అన్నిటికంటే ముఖ్యంగా తండ్రి అయిన దేవునిలో ఒక స్నేహితుడిని కనుగొనాలి. స్నేహం అనేది ఎంతో ఆహ్లాదకరమైనది మరియు ఆశీర్వాదకరమైనది. కానీ అదే స్నేహంలో నమ్మకద్రోహం జరిగితే అది ఎంతో దుఃఖాన్ని మిగులుస్తుంది. మంచి స్నేహం ఎంత తీయగా ఉంటుందో చెడు స్నేహం అంతే చేదుగా మారుతుంది. కపట స్నేహితుడు కట్లపాము లాంటివాడు. ఒకరి మీద ఆధారపడడం మొదట్లో మధురంగానే ఉంటుంది. కానీ ఆ ఆధారం విరిగిపోయి మనం నమ్మిన వారి వల్లే మన పతనం సంభవిస్తే అది గుండెను పిండేసేంత చేదుగా ఉంటుంది. నిజమైన స్నేహితుడికి విశ్వసనీయత అనేది చాలా ముఖ్యం. వారు మనకు నమ్మకంగా నిలబడకపోతే మనం ఆ స్నేహంలో సంతోషించలేం. సహోదరుని కంటే ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు ఒకడున్నాడని సొలొమోను ప్రకటిస్తున్నాడు. ఆడంబరాలతో, వ్యర్థమైన విషయాలతో నిండి ఉన్న ఈ ప్రపంచంలో అటువంటి స్నేహితుణ్ణి కనుగొనటం అసాధ్యమని నేను అనుకుంటున్నాను. సొలొమోను ఈ లోకంలోని వాటన్నిటినీ రుచి చూశాడు. కానీ అవన్నీ శూన్యమని తెలుసుకున్నాడు. అతడు లోకభోగాలన్నింటినీ అనుభవించాడు. కానీ చివరకు అవన్నీ వ్యర్థమని గ్రహించాడు. ఈ లోక స్నేహం అంతా ఒక నటన అని తన చేదు అనుభవం నుండి అతడు మాట్లాడాడు. అందుకే చాలా వరకు లోక సంబంధమైన స్నేహాలు ఎప్పుడూ సులువుగా విరిగిపోతాయి. దాన్ని నమ్ముకుంటే మీరు ఒక దొంగను నమ్మినట్లే అవుతుంది. దాని మీద ఆధారపడితే మీరు ఒక ముళ్ళు మీద, అంతకంటే ఘోరంగా మీ ఆత్మను వేదనతో గుచ్చే ఒక ఈటి మీద ఆనుకున్నట్టే అవుతుంది. అయినప్పటికీ సొలొమోను సహోదరుని కంటే ఎక్కువగా హత్తియుండు ఒక స్నేహితుణ్ణి నేను కనుగొన్నానని సాక్ష్యమిస్తున్నాడు. తన అదుపులేని వినోదాలలోనో, అంతులేని అన్వేషణలలోనో అతనికి ఆ స్నేహితుడు దొరకలేదు. సర్వోన్నతుడైన దేవుని మందిరంలో, పాపుల స్నేహితుడైన దేవుని కుమారునిలో అతడు ఆ నిజమైన స్నేహితుణ్ణి కనుగొన్నాడు. సహోదరుని కంటే ఎక్కువగా హత్తుకునియుండు స్నేహితుడు కలడు అని చెప్పటం ఒక గొప్ప విషయం. ఎందుకంటే సోదర ప్రేమ ఈ లోకంలో ఎన్నో వీరకార్యాలను చేసింది. సోదర ప్రేమ ఎంత గొప్పదో చెప్పే ఎన్నో కథలను మనం చదువుకున్నాం. కానీ ఆ సోదర ప్రేమలో నిజమైన ఆత్మీయ స్నేహం లేకపోతే అది నిలబడడం కష్టమని నా భావన. టిమోలియోన్ అనే ఒక గొప్ప గ్రీకు వీరుడు ఉండేవాడు. యుద్ధంలో శత్రువులు అతని సోదరుణ్ణి ఈటెలతో పొడిచి చంపాలని చూశారు. ఆ సమయంలో అతడు శత్రువుల చేతి నుండి తన సోదరుణ్ణి రక్షించాడు. తన సోదరుని కాపాడుకోవడానికి అతడు ఒంటరిగా మొత్తం శత్రు సైన్యాన్ని ఎదుర్కొని నిలబడ్డాడు. చరిత్రలో ఇది ఒక గొప్ప వీరోచిత చర్యగా నిలిచిపోయింది. ఇటువంటి ఎన్నో ఉదాహరణలను మనం చూస్తూనే ఉంటాము. హైలాండ్ రెజిమెంట్ అనే సైనిక బలగంలో పనిచేసే ఇద్దరు సోదరుల గురించి ఒక కథ ఉంది. వారు పర్వత ప్రాంతాల గుండా నడుస్తూ దారి తప్పిపోయారు. అకస్మాత్తుగా వచ్చిన ఒక భయంకరమైన మంచు తుఫాను వారిని చుట్టుముట్టింది. ఆ చలికి వారు గడ్డకట్టుకుపోయే స్థితికి వచ్చారు. అంతటి మంచులో ప్రయాణాన్ని కొనసాగించడం వారికి సాధ్యం కాలేదు. ఒక్కొక్కరుగా మంచులో పడిపోసాగారు. వారిలో ఒక సోదరుడు నేలపై పడిపోయి చనిపోయే స్థితికి చేరుకున్నాడు. అప్పుడు రెండో సోదరుడు తానే నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ తన సోదరుణ్ణి వీపుపై ఎత్తుకొని ముందుకు సాగాడు. చివరికి ఆ మోసుకొని వెళ్ళిన సోదరుడు అలసటతో అక్కడే పడిపోయి ప్రాణాలు విడిచాడు. అయితే అతని వీపుపై ఉన్న సోదరుడు మాత్రం చనిపోయిన అతని శరీరం నుండి వచ్చిన వేడి వల్ల సురక్షితంగా గమ్యాన్ని చేరుకోగలిగాడు. ఒక సోదరుడు తన తోబుట్టువు కోసం తన ప్రాణాన్నే త్యాగం చేసిన గొప్ప ఉదాహరణ ఇది. రేపటి దినాన మనకు ఏదైనా కష్టం వస్తే మన కోసం కూడా అదే పని చేయడానికి సిద్ధంగా ఉండే సోదరులు ఇక్కడ ఉన్నారని నేను ఆశిస్తున్నాను. సహోదరుని కంటే ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు ఒకడున్నాడు అని ప్రకటించడం నిజంగా ఒక గొప్ప విషయం. ఎందుకంటే తల్లి ప్రేమ తర్వాత ఒకే తండ్రికి పుట్టి ఒకే ఒడిలో పెరిగిన సోదరుల ప్రేమ కంటే గొప్ప అనురాగం ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు. ఉండదు కూడా. ఒకే ఇంటిలో సంతోషంగా పెరిగిన సోదరులు ఎప్పుడూ ఒకరినొకరు ప్రాణప్రదంగా ప్రేమించుకుంటారు. అయినప్పటికీ సొలొమోను ఇలా చెప్తున్నాడు. సహోదరుని కంటే ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. ఈ స్నేహితుడు ఎవరో కాదు,
మన విమోచకుడైన యేసుక్రీస్తే అని మనం నమ్ముతున్నాం. మొదటగా ఆయన ఒక సోదరుని కంటే ఎక్కువగా మనల్ని హత్తుకునే స్నేహితుడు అనే సత్యాన్ని మనం నిరూపించుకోవాలి. ఆ తర్వాత యేసుక్రీస్తు ఒక నమ్మకమైన స్నేహితుడు అనే ఈ ఉపదేశం నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని ఆత్మీయ పాఠాల గురించి ధ్యానిద్దాం. మొదటగా ప్రియులారా, క్రీస్తు ఒక సోదరుని కంటే ఎక్కువగా హత్తుకునే స్నేహితుడు అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇది ఎంతమాత్రం అతిశయోక్తి లేని నిజం. మీలో ఆయన్ని స్నేహితుడిగా కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ మాటను ఒప్పుకుంటారు కదా. ఆయన మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. శూన్యంలో నుండి ఈ సమస్త విశ్వాన్ని కలుగజేయకముందే, ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశించకముందే, దేవుడు తన బిడ్డలైన మీపై అమితమైన అనురాగాన్ని చూపించాడు. అప్పటి నుండి ఆయన ఒక్కసారైనా మిమ్మల్ని విడిచిపెట్టాడా? ఆయన ఒక్కసారైనా పక్కకు తిరిగాడా? ఒక్కసారైనా మారాడా? లేదు. ఆయన ప్రేమను రుచి చూసి, ఆయన కృపను అనుభవించిన మీరే దీనికి సాక్షులు. ఎలాంటి అనిశ్చిత పరిస్థితుల్లోనైనా ఆయన ఒక్కడే నమ్మదగిన నిశ్చయమైన స్నేహితుడిగా ఉన్నాడని మీరే సాక్ష్యమిస్తారు. మీ పక్కనే ఆయన ఎప్పుడూ నిలబడ్డాడు. ఆయన ప్రేమతో కూడిన దయ ఎంత గొప్పదో కదా! మీరు మొదటి మానవుడైన ఆదాము ద్వారా పాపంలోనికి దిగజారిపోయారు. అంతటి పాపంలో ఉన్న ఆయన మిమ్మల్ని ప్రేమించడం మానేశాడా? లేదు. మిమ్మల్ని విమోచించటానికి ఆయన రెండవ ఆదాముగా ఈ లోకానికి వచ్చాడు. మీరు అలవాటుగా పాపం చేస్తూ దేవుని శిక్షను మీ తలపైకి తెచ్చుకున్నారు. ఆయన ఉగ్రతకు పాత్రులయ్యారు. అయితే ఆయన మిమ్మల్ని విడిచిపెట్టాడా? లేదు. మీరు పడిపోయి నాశనమైపోవటం ఆయన చూశాడు. అయినప్పటికీ వాటన్నిటినీ పట్టించుకోకుండా ఆయన మిమ్మల్ని ప్రేమించాడు. ఆయన తన సేవకులను మీ కొరకు పంపించాడు. కానీ మీరు ఆయన్ని ధిక్కరించారు. ఆయన మీకు సువార్తను ప్రకటించినప్పుడు మీరు ఆయన్ని చూసి నవ్వుకున్నారు. మీరు దేవుని విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించారు. ఆయన పవిత్ర వాక్యాన్ని తృణీకరించారు. అయినా ఆయన మిమ్మల్ని విడిచిపెట్టాడా? లేదు. మీరు సాతానుకు దాసులుగా మారి ఆత్మీయ మరణానికి పాత్రులైనప్పుడు మిమ్మల్ని రక్షించాలని ఆయన నిశ్చయించుకున్నాడు. తన మహాకృప ద్వారా మిమ్మల్ని పాపం నుండి అడ్డుకున్నాడు. ఆయన మీ హృదయాలను దీనంగా మార్చాడు. మీలో పశ్చాత్తాపం కలిగించాడు. మిమ్మల్ని తన పాదాల చెంతకు చేర్చుకొని మీ పాపాలన్నిటినీ క్షమించాడు. అప్పటి నుండి ఆయన మిమ్మల్ని ఎప్పుడైనా విడిచిపెట్టాడా? నిజానికి మీరే తరచుగా ఆయనను విడిచిపెట్టారు. కానీ ఆయన ఎప్పుడైనా మిమ్మల్ని విడిచిపెట్టాడా? మీకు ఎన్నో శ్రమలు, కష్టాలు వచ్చాయి. ఆ సమయంలో ఆయన ఎప్పుడైనా మిమ్మల్ని ఏకాకిగా వదిలేశాడా? ఆయన ఎప్పుడైనా తన ముఖాన్ని తిప్పుకొని దయ చూపించడం మరిచాడా? లేదు ప్రియులారా, లేదు. ఆయన నన్ను ఎన్నడూ విడువలేదు అని చెప్పటం, ఆయన విశ్వసనీయతకు సాక్ష్యం ఇవ్వటం మీ కర్తవ్యం. మీరు తీవ్రమైన బాధలలో, ప్రమాదకరమైన పరిస్థితులలో ఉన్నప్పుడు మీ పరలోక స్నేహితుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. ఈ లోకంలో ఇతరులు మీకు విశ్వాసఘాతకం చేశారు. మీతో కలిసి భోజనం చేసిన వాడే మీపై తన మడమను ఎత్తాడు, మిమ్మల్ని మోసం చేశాడు. కానీ క్రీస్తు ఎప్పుడైనా మిమ్మల్ని విడిచిపెట్టాడా? మీరు ఆయన దగ్గరకు వెళ్ళి, బోధకుడా, నీవు నన్ను మోసం చేశావు అని చెప్పగలిగే క్షణం మీ జీవితంలో ఎప్పుడైనా ఉందా? మీ దుఃఖంలో, ఆ చీకటి గడియలలో కూడా మీరు ఆయన నమ్మకత్వాన్ని ప్రశ్నించడానికి ధైర్యం చేయగలరా? ప్రభువా, నీవు చేసిన వాగ్దానాన్ని నువ్వు నెరవేర్చలేదు అని ఆయనతో అనటానికి సాహసించగలరా? దేవుడు తన బిడ్డలకు వాగ్దానం చేసిన వాటిలో ఒక్కటి కూడా తప్పిపోలేదు. అంతా నెరవేరింది. ఆయన మిమ్మల్ని విడిచిపెడతాడని ఇంకా మీరు భయపడుతున్నారా? అయితే ఇప్పుడు ఆయన సింహాసనం ముందు ప్రకాశిస్తున్న ఆ పరిశుద్ధులను అడగండి. క్రీస్తు మిమ్మల్ని విడిచిపెట్టాడా అని. మీరు యోర్దాను నది దాటి కష్టాల గుండా వెళ్ళినప్పుడు ఆయన మిమ్మల్ని విడిచిపెట్టాడా? మీరు మరణాంధకార లోయలలో నడిచినప్పుడు ఆయన మిమ్మల్ని ఒంటరిగా వదిలేశాడా? మీరు దేవుని తీర్పు సింహాసనం ముందు నిలబడినప్పుడు ఆయన మిమ్మల్ని తిరస్కరించాడా? దానికి వారంతా లేదు అనే సమాధానం ఇస్తారు. వారంతా ముక్తకంఠంతో ఇలా సాక్ష్యమిస్తారు. మా జీవితంలోని అన్ని కష్టాల్లోనూ, చేదైన మరణంలోనూ, అన్ని వేదనలలోనూ, దేవుని తీర్పు గురించిన భయాలలోనూ ఆయన మాతోనే ఉన్నాడు. సహోదరుని కంటే ఎక్కువగా హత్తియుండు స్నేహితుడిగా నిలిచాడు. దేవుని చేత విమోచించబడిన లక్షలాది మందిలో ఒక్కరిని కూడా ఆయన విడిచిపెట్టలేదు. వారు పేదవారుగా ఉన్నా, దీనస్థితిలో ఉన్నా, ఎన్నో బాధలలో ఉన్నా ఆయన వారి ప్రార్థనలను ఎప్పుడూ అసహ్యించుకోలేదు. వారికి మేలు చేయకుండా ఆయన ఎన్నడూ దూరం కాలేదు. ఆయన ఎల్లప్పుడూ వారితోనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన కృప నిరంతరం ఉంటుంది. అయితే నేనిక ఆలస్యం చేయను. ఎందుకంటే ఈ విషయాన్ని భక్తిలేని వారికి నేను నిరూపించలేను. అలాగే భక్తి గల వారికి అది ఇప్పటికే నిరూపించబడింది.
దాన్ని వారు తమ స్వంత అనుభవం ద్వారా తెలుసుకున్నారు. కాబట్టి ప్రతి అవసరంలోనూ, బాధలోనూ క్రీస్తు ఒక నమ్మకమైన స్నేహితుడు. ఈ వాస్తవాన్ని నేను కేవలం ధృవీకరించడం కంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక నమ్మకమైన స్నేహితుడైన క్రీస్తుపై మనం ఆధారపడడానికి గల కారణాలను నేను మీకు చెప్పాలి. ఆయనలో ఉన్న కొన్ని లక్షణాలను బట్టి ఆయన తన ప్రజలను దగ్గరగా హత్తుకుని ఉంటాడని చెప్పొచ్చు. నిజమైన స్నేహం సద్గుణములు గల ఇద్దరు మనుష్యుల మధ్య మాత్రమే సాధ్యమవుతుంది. చెడ్డవారి మధ్య శాశ్వతమైన స్నేహం ఉండదు. దుర్మార్గులు ఒకరినొకరు ప్రేమించినట్లు నటించవచ్చు, కానీ వారి స్నేహం ఇసుక తాడు వంటిది. అది ఏ క్షణంలోనైనా తెగిపోతుంది. కానీ ఒక వ్యక్తికి యథార్థమైన హృదయం ఉండి అతను నిజాయితీపరుడు, ఉన్నతుడు అయితే అప్పుడు మనం అతనిని నమ్మవచ్చు. మరి యేసు స్వభావంలో ఎవరైనా తప్పును కనుగొనగలరా? ఆయన నిజాయితీని ఎవరైనా ప్రశ్నించగలరా? ఆయన వ్యక్తిత్వంపై ఒక మచ్చైనా ఉందా? ఆయన పరలోకంలో నమ్మకమైన సాక్షిగా, నీతిమంతుడిగా నిలబడలేదా? అబద్ధం చెప్పలేని దేవుడు ఆయనే అని ఆయన గురించి లేఖనాలు ప్రకటించడం లేదా? ఈ క్షణం వరకు ఆయన మనకు అలాగే కనిపిస్తూ వచ్చాడు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన ప్రభువు. ఆ సంగతి తెలిసి కూడా ఆయన ఒక సోదరుని కంటే ఎక్కువగా మనకు తోడుగా ఉంటాడని మనం నమ్మలేమా? ఆయన మంచితనమే ఆయన నమ్మకత్వానికి హామీ. ఆయన మనల్ని ఎప్పుడూ నిరాశపరచడు. మన పొరపాట్లలో కూడా మన పట్ల నమ్మకంగా ఉండటమే ఒక నిజమైన స్నేహితుని విశ్వసనీయతకు ఖచ్చితమైన గుర్తు. మీ తప్పులను దయతో, మంచి ఉద్దేశంతో మీకు చెప్పే వ్యక్తిపై మీరు ధైర్యంగా ఆధారపడవచ్చు. పొగడ్తలతో ముంచెత్తేవారు మోసపూరితమైన వంచకులు మరియు భయంకరమైన స్నేహితులు. వారు ఒక పెద్ద చెట్టుకు పట్టిన చీడపురుగు లాంటివారు. కానీ నిజమైన స్నేహితులు మీ తప్పులను ముఖం మీదే చెప్పడానికి మీపై తగినంత నమ్మకం ఉంచుతారు. నా ముందు నా తప్పులను నిజాయితీగా మాట్లాడే వ్యక్తినే నాకు స్నేహితుడిగా ఇవ్వండి. అతను ఆ మాటను పొరుగువానికి గాని ఇంకొకరికి గాని చెప్పడు. నేరుగా నా ఇంటికే వస్తాడు. సోదరుడా, నీలో ఉన్న పలానా అలవాటు మంచిది కాదు అని నాతోనే చెప్తాడు. అట్టి వ్యక్తి మాత్రమే నిజమైన స్నేహితుడు. ఎందుకంటే ప్రజల తప్పులను ఎత్తి చూపిస్తే మనకు ఎప్పుడూ ప్రశంసలు దక్కవు. బదులుగా వారికి దూరమయ్యే ప్రమాదం ఉంది. దేవుని బిడ్డ, క్రీస్తు నిన్ను ఎప్పుడైనా ఉత్తుత్తి పొగడ్తలతో ముంచెత్తాడా? ఆయన నీ తప్పును నిక్కచ్చిగా చెప్పలేదా? మీరు మీ చిన్న రహస్య పాపాలను కప్పిపుచ్చాలని చూసినా దానిపై కూడా ఆయన మీ మనస్సాక్షిని గద్దించలేదా? మీ దుష్కార్యాల వల్ల ఆయన మీ చెవుల్లో భయంకరమైన హెచ్చరికలు వినిపించేలా మీ మనస్సాక్షిని ప్రేరేపించలేదా? ఆయన్ని మనం నమ్మటానికి ఆయనలో ఉన్న కారణాలను నేను మీకు చూపించాను. ఆ తరువాత మనం ఆయనపై నమ్మకం ఉంచినప్పుడు మనం ఏమాత్రం మోసపోము అని చెప్పటానికి ఆయన స్నేహంలో కొన్ని ప్రత్యేక విషయాలున్నాయి. నేను ఒక వ్యక్తిని కలిశాను. అతను తాను పొగడ్తలకు ఏమాత్రం లొంగను అన్నాడు. నేను ఆ సమయంలో అతనితో నడుస్తూ ఇలా అన్నాను: అయ్యా, మిమ్మల్ని మీరు పొగుడుకోవటంలో మీరు సిద్ధహస్తులు. మీరు పొగడ్తలకు లొంగని వాడిని అని చెప్పుకోవటంలోనే అది కనిపిస్తోంది అని అన్నాను. ఈరోజు సాయంత్రానికల్లా మీరు నా పొగడ్తలకు లొంగిపోతారని నేను చెప్పాను. అయితే నేను అతనిని నేరుగా పొగడలేనని గ్రహించాను. కాబట్టి నేను, మీ బిడ్డ ఎంత బాగుందో అని చెప్పడం ద్వారా ప్రారంభించాను. అతడు దాన్ని బట్టి ఎంతో సంతోషించాడు. ఆ తర్వాత నేను అతనికి చెందిన ఈ వస్తువును, ఆ వస్తువును ప్రశంసించినప్పుడు అతను చాలా సులభంగా పొగడ్తలకు లొంగిపోవటం నేను చూడగలిగాను. అయినప్పటికీ నేరుగా కాకపోయినా పరోక్షంగా మనమందరం పొగడ్తలకు లొంగిపోతాం. దానికి పొగడ్తా అని ముద్ర పడకూడదు అంతే. ఎందుకంటే పైకి కనిపించే పొగడ్తలపై మనకు ఒక రకమైన అసహ్యం ఉంటుంది. కానీ దానికి వేరే ఏదైనా పేరు పెట్టండి. ఒక ఎద్దు నీటిని తాగినట్టే మనం దాన్ని త్రాగేస్తాం. నిజమైన స్నేహం ఒక్క రోజులో ఆకస్మికంగా పెరిగిపోదు. అది క్రమక్రమంగా వృద్ధి చెందాలి. అది లోతైన స్థలంలో విత్తబడినప్పటికీ క్రమముగా పరిపూర్ణతకు చేరుకుంటుంది. తన తలపై ఉన్న సొరచెట్టును నమ్ముకోవటం యోనా చేసిన పొరపాటు. అది ఒక్క రాత్రిలోనే పెరిగింది కనుక ఒక్క రాత్రిలోనే వాడిపోయింది. అది నీకు ఎంతమాత్రం ఉపయోగపడదు. ఎంతో కాలం నుండి నిలబడిన చెట్టే పెద్ద తుఫానును తట్టుకుంటుంది. అది నిన్ను ఎండ నుండి కాపాడటానికి తన కొమ్మలను చాపుతుంది. ఒక స్నేహం ప్రారంభంలో నిజమైనదిగా కనిపించినా, నా సోదరుని కంటే నా స్నేహితుడే ఎక్కువగా నన్ను హత్తుకొన్నాడు అని నువ్వు చెప్పాలంటే చాలా కాలం పడుతుంది. మరి క్రీస్తు నిన్ను ఎంతకాలం నుండి ప్రేమిస్తున్నాడు? అది మీరు లెక్కించలేరు. ఈ జగత్తు పునాది వేయబడక ముందే ఆయన నిన్ను ప్రేమించాడు. ఆ ప్రాచీన కాలపు పిరమిడ్ల నిర్మాణం ప్రారంభం కాకముందే ఆయన హృదయం నీపై నిలిచింది.
మీరు జన్మించినప్పటి నుండి ఆయన మీపై బలమైన అనురాగాన్ని చూపిస్తున్నాడు. మీరు ఒక చిన్న శిశువుగా ఉన్నప్పటి నుండే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీలో కొంతమంది తలనెరిసిన వృద్ధులుగా ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన మిమ్మల్ని ప్రేమిస్తూనే వచ్చాడు. మరి ఇప్పుడు ఆయన మిమ్మల్ని విడిచిపెడతాడా? ఎంతమాత్రం విడవడు. ఆయన స్నేహం చాలా పురాతనమైనది. అది ఖచ్చితంగా నిలిచి ఉంటుంది. అది ఎన్నో తుఫానులను ఎదుర్కొంది. కష్టాల గాలుల్లో కూడా అది లోతుగా వేళ్ళూనుకుంది. కాబట్టి అది తప్పక నిలుస్తుంది. యేసు నిన్ను జగత్తు పునాది వేయబడక మునుపు నుండే ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన నిన్ను ఒక సోదరుని కంటే ఎక్కువగా హత్తుకొని ఉండే స్నేహితుడుగా ఉన్నాడు. ఇంకా గమనించండి, ఎప్పటికీ నిలిచి ఉండే స్నేహం వినోద స్థలాలలో పుట్టదు. అక్కడ అది ఎదగదు. ఒక యవ్వన స్త్రీ గత రాత్రి ఒక వేడుకలో కలిసిన ఒక ప్రియమైన స్నేహితుడి గురించి మాట్లాడొచ్చు. దయచేసి స్నేహితుడు అనే పదాన్ని దుర్వినియోగం చేయకండి. అతను అక్కడ మాత్రమే నీకు కనిపిస్తే అతడు స్నేహితుడు కాడు. నిజమైన స్నేహితులు అనేవారు విందు వినోదాల మధ్య పరిచయమయ్యే వారి కంటే ఎంతో గొప్పవారు. స్నేహం వాటికంటే చాలా శాశ్వతమైనది. అసలు మీకు నిజమైన స్నేహితుడు ఉన్నాడా? బహుశా అతని దగ్గర మంచి ఉద్యోగం, పెద్ద ఇల్లు ఉండొచ్చు. కానీ మీ స్నేహితుడి నమ్మకత్వాన్ని నిరూపించుకోవటానికి ఒకే ఒక మార్గం ఉంది. మీకు ఒక చిన్న ఇల్లు కూడా లేనప్పుడు, తినటానికి సరిపడా ఆహారం లేనప్పుడు కూడా అతను మీతోనే ఉంటాడని తెలుసుకోవటమే ఆ మార్గం. ఈ విధంగానే మీరు ఒక నిజమైన స్నేహితుడిని గుర్తుపట్టగలరు. మీ శ్రమలలో, ఇబ్బందులలో మీతో నిలబడే స్నేహితుడే చివరి వరకు నిలబడతాడు. మనం అత్యంత బాధలో ఉన్నప్పుడు మనకు దగ్గరగా వచ్చేవారే నిజమైన స్నేహితులు. కానీ కష్టాలు రాగానే పారిపోయేవారు స్నేహితులు కారు. ఓ విశ్వాసీ, క్రీస్తు నిన్ను ఇప్పుడు విడిచిపెడతాడని భయపడటానికి నీకు ఏమైనా కారణం ఉందా? మీరు దుఃఖంలో ఉన్నప్పుడు ఆయన మీతో లేడా? మీరు చీకటిలో ఉన్నప్పుడే మీ నిజమైన స్నేహితుణ్ణి కనుగొన్నారు. మీ కష్ట సమయంలోనే మీరు యేసును కనుగొన్నారు. మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడే మొదటగా ఆయనను కనుగొన్నారు. మీరు మానసిక వేదనలో ఉన్నప్పుడు ఆయన వస్త్రపు అంచును ముట్టారు. ఆయన మీకోసం తన రక్తాన్నంతా ధారపోసిన గొప్ప స్నేహితుడు. ఆయన ఎప్పటికీ మిమ్మల్ని విడిచిపెట్టలేడు, విడిచిపెట్టడు కూడా. ఆయన ఒక సోదరుని కంటే ఎక్కువగా నిన్ను హత్తుకుని ఉంటాడు. చెడ్డ వ్యసనాలలో ఉన్న మనుషుల స్నేహం ఎన్నడూ శాశ్వతం కాదు. ఒక చెడు వ్యసనం ద్వారా ఒకరిని మీ స్నేహితుడిగా మార్చుకుంటే అతడు మీ పాపంలో పాలిభాగస్థుడే అవుతాడు. అతని స్నేహం నిరుపయోగమని మీరు త్వరలోనే తెలుసుకుంటారు. తప్పు చేయటం ద్వారా మీరు సంపాదించుకునే స్నేహాలు లేకపోవటమే మీకు మంచిది. అవి కేవలం తాత్కాలిక భావోద్వేగాల వల్ల పుట్టే స్నేహాలు. వాటికి లోతైన వేరు ఉండదు. మన ప్రభువు చెప్పినట్లు అవి లోతైన మట్టి లేని చోట పెరిగి ఎండిపోయే మొక్కలాంటివి. యేసుక్రీస్తు స్నేహం అలాంటిది కాదు. దానిలో చెడు అనేదే లేదు. ఆయన మన చెడుతనాన్ని ఊరికే విస్మరించడు. మనకు తన జ్ఞానాన్ని నూరిపోస్తూ ఎంతో వివేకంతో మనల్ని ప్రేమిస్తాడు. ఆయన ప్రేమ జ్ఞానవంతమైనది. ఆయన మనల్ని గ్రుడ్డిగా తొందరపాటుతో ఎన్నుకోలేదు. తన సంపూర్ణ జ్ఞానంతో అనాది సంకల్పం ప్రకారం ఎన్నుకొన్నాడు. అదేవిధంగా ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలియకుండా అతనితో స్నేహం చేయడం అంత మంచిది కాదు. నా గురించి తెలియకుండా ఒక వ్యక్తి నన్ను స్నేహితుడిగా పిలవాలని నేను కోరుకోను. నా గురించి తెలిసినంత మేరకు మాత్రమే నన్ను ప్రేమించాలని కోరుకుంటాను. ఒకవేళ ముందు నన్ను ఎక్కువగా ప్రేమించి, ఆ తర్వాత నా గురించి తెలిసే కొద్దీ అతడు నన్ను పక్కన పెట్టేయచ్చు. ఆ వ్యక్తి చాలా ప్రేమగల వ్యక్తిగా కనిపిస్తున్నాడు. నేను ఖచ్చితంగా అతనిని ప్రేమించగలను అని కొందరు ఒకరి ముఖ లక్షణాలను చూసి అంటుంటారు. అయితే మీరు అతని గురించి పూర్తిగా తెలుసుకునే వరకు కొద్దిసేపు ఆగండి. అతన్ని నిదానంగా చూడండి, పరీక్షించండి. అప్పటి వరకు అతన్ని మీ స్నేహితుల జాబితాలో చేర్చకండి. అందరితో సమానంగా స్నేహంగా ఉండండి. కానీ వారు మిమ్మల్ని తెలుసుకునే వరకు, మీరు వారిని తెలుసుకునే వరకు ఎవరిని మీ ప్రాణ స్నేహితులుగా చేసుకోవద్దు. ఒకరి గురించి ఒకరికి సరిగ్గా తెలియకుండా ముందడుగు వేసిన ఎన్నో స్నేహాలు ఆ తర్వాత అసలు విషయాలు తెలియగానే ఆకస్మికంగా ముగిసిపోయాయి. మీరు ఇతరుల నిజమైన స్వభావాన్ని కనుగొన్నప్పుడు అది మీకు నచ్చకపోతే మీరు వారిని దూరం పెడతారు. గతంలో ఒకరు నాతో, అయ్యా, నాకు మీపై చాలా అభిమానం ఉంది అని చెప్పడం నాకు గుర్తుంది. దానికి అతను ఒక ప్రత్యేకమైన కారణాన్ని కూడా చెప్పాడు. అయితే అతడు నన్ను తప్పుగా అర్థం చేసుకొని అభిమానిస్తున్నాడని నాకు తెలిసింది. అప్పుడు నేను, అయ్యా, మీరు నేను చెప్పిన దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ కారణంతోనే నన్ను అభిమానిస్తున్నారు కాబట్టి మీ ప్రేమను నేను అంగీకరించలేను అని బదులిచ్చాను.
కానీ మన ప్రభువైన యేసు ఒకసారి మనల్ని ప్రేమించిన తర్వాత ఎప్పటికీ విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయనకు ఇప్పటికే తెలిసిన దానికంటే చెడ్డదేది ఆయన మనలో కొత్తగా కనుగొనలేడు. మన గురించి ఆయనకు ముందే అంతా తెలుసు. ఆయన మన పాపమనే కుష్ఠరోగాన్ని చూశాడు. అయినప్పటికీ ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయనకు మన మోసపూరితమైన హృదయం తెలుసు. మన అవిశ్వాసం తెలుసు. అయినప్పటికీ ఆయన మనల్ని తన గుండెకు హత్తుకున్నాడు. మనం ఎంత అవివేకులమో ఆయనకు బాగా తెలుసు. అయినప్పటికీ ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టనని, విస్మరించనని వాగ్దానం చేశాడు. మనం ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తామని, తరచుగా ఆయన ఆజ్ఞలను ధిక్కరిస్తామని కూడా ఆయనకు ముందే తెలుసు. మనం ఆయనను ప్రేమించినప్పటికీ మన ప్రేమ ఎంత చల్లగా, నిస్సత్తువగా ఉంటుందో ఆయనకు తెలుసు. కానీ ఆయన తన సొంత కృపను బట్టి మనల్ని ప్రేమించాడు. ఖచ్చితంగా చెప్పొచ్చు, ఆయన ఒక సోదరుని కంటే ఎక్కువగా మనల్ని హత్తుకునే స్నేహితుడు. స్నేహం, ప్రేమ అనేవి యథార్థమైనవైతే అవి కేవలం మాటల్లోనే కాదు, చేతల్లో కనిపించాలి. కేవలం పైపై పొగడ్తలతో కూడిన స్నేహమే ఈ తరం యొక్క అలవాటుగా మారింది. ఎందుకంటే ఈ యుగం ఎంతో మోసపూరితమైనది. ఈ లోకం ఒక పెద్ద నటనాలయంలా తయారైంది. మీరు ఈ లండన్ నగరంలో ఎక్కడికి వెళ్ళినా ఆ నటన మీ ముఖం ముందే ప్రకాశిస్తుంది. నిజాయితీ గల విషయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. నేను కేవలం వ్యాపారంలోని కుయుక్తులు, ఆహారంలోని కల్తీల గురించి మాత్రమే మాట్లాడడం లేదు. మోసం అనేది కేవలం వ్యాపారస్తుల దుకాణాలకే పరిమితం కాలేదు. ఇది సమాజం అంతటా ప్రబలిపోయింది. ఆఖరకు దేవుని ఆరాధనా స్థలం కూడా దీనికి మినహాయింపు కాదు. కొందరు బోధకులు ప్రసంగించేటప్పుడు ఒక రకమైన నటనా స్వరాన్ని అనుసరిస్తారు. ఒక మనిషి ఉపన్యాస వేదికపై మాట్లాడే విధంగా తన గదిలో మాట్లాడటం మీరు అస్సలు వినలేరు. ఎందుకంటే నా తోటి సేవకులు కొందరు టీ తాగేటప్పుడు లేదా విందు సమయంలోనో ఎంతో సహజంగా మర్యాదపూర్వకమైన స్వరంలో మాట్లాడటం నేను వింటాను. కానీ వారు ప్రసంగపీఠం పైకి రాగానే ఒక రకమైన కపట స్వరాన్ని వినిపిస్తారు. ఇతరుల కంటే తాము శ్రేష్టమైన వారమనే స్వరంతో, గొప్ప అతిశయోక్తితో మాట్లాడతారు. లేదా ఎంతో దయనీయంగా ఏడుస్తారు. ఏ మనుష్యుడు పలకకూడని మాటలు చెప్తూ, వారు నటిస్తూ ప్రసంగ వేదికను కించపరుస్తారు. ఆ విధంగా ప్రసంగ వేదిక కూడా ఒక పెద్ద నటనాలయంలా మారుతోంది. మీరు ఒక స్నేహితుడి ఇంటికి వెళ్ళినప్పుడు మీ విజిటింగ్ కార్డును అక్కడ వదిలి వస్తారు. దాన్ని ఒక స్నేహపూర్వకమైన చర్యగా భావిస్తారు. ఆ కార్డు వరకు సరే. మరి అతనికి నిజంగా డబ్బు అవసరమైతే మీరు మీ చెక్ పుస్తకాన్ని అక్కడ వదిలి వస్తారా అనేది నా సందేహం. మీరు ఉత్తరాలు రాసేటప్పుడు నా ప్రియమైన, మీకు విశ్వాసపాత్రుడనైనా అని రాస్తుంటారు. అదంతా ఒక నటనే. ఎందుకంటే హృదయంలో మీరు దాన్ని అనుకోరు. ప్రియమైన అనేది ఎంతో పవిత్రమైన పదం. మీరు నిజంగా ప్రేమతో చూసేవారికి మాత్రమే ఆ పదాన్ని ఉపయోగించాలి. కానీ మనం ఇప్పుడు అబద్ధాలను సత్యాలుగా అంగీకరిస్తున్నాం. వాటిని లోక మర్యాదలు అని పిలుస్తున్నాం. అవి మర్యాదలు కావచ్చు. కానీ చాలా సందర్భాలలో అవి పచ్చి అబద్ధాలు. ఇప్పుడు గమనించండి, క్రీస్తు ప్రేమ కేవలం మాటల్లో కాదు, అది చేతల్లో ఉంది. ఆయన కేవలం నా ప్రియమైన ప్రజలారా అని పైకి చెప్పలేదు. ఆయన తన హృదయాన్నే బయటపెట్టాడు. అది ఎంత గొప్పదో మనం స్పష్టంగా చూడగలం. ఆయన మొదట మన దగ్గరకు వచ్చి ఊరికే ప్రియమైన వారలారా అని మాటలు చెప్పలేదు. ఆ ప్రేమను నిరూపించటానికి ఆయనే శిలువపై వేలాడాడు. అక్కడ కార్చిన ఆ పరిశుద్ధ రక్తపు అక్షరాలతో ప్రియమైన వారలారా అని మనం చదువుకోవచ్చు. ఆయన కేవలం పెదవుల ముద్దులతో మన దగ్గరకు రాలేదు. మొదట ఆయన తన 2 చేతులతో మనకు పరలోక ఆశీర్వాదాలను ఇచ్చాడు. ఆఖరకు మన కోసం తన ప్రాణాన్నే ఇచ్చాడు. కాబట్టి కేవలం పైపై పొగడ్తలు చెప్పే లోక స్నేహితుడిని నమ్మకండి. యేసుక్రీస్తుని మాత్రమే నమ్ముకోండి. మీకు విలువైన, నిజమైన ఆశీర్వాదాలను ఇచ్చే వ్యక్తిపైనే ఆధారపడండి. తన హృదయంలోని సత్యాన్ని చూపించటానికి మీకోసం చేతల్లో దాన్ని చేసి చూపే వ్యక్తిపైనే ఆధారపడండి. అటువంటి స్నేహితుడు, అలాంటి వాడే మన యేసు ప్రభువు. ఆయన ఒక సోదరుని కంటే ఎక్కువగా మనల్ని హత్తుకొని ఉంటాడు. ఇంకొక సంగతి, డబ్బుతో కొనుగోలు చేసిన ఏ స్నేహమైనా ఎక్కువ కాలం నిలబడదని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఒక మనిషికి మీరు 19 సార్లు ధన సహాయం చేసి 20వ సారి నిరాకరించి చూడండి. అప్పటి వరకు ఉన్న ప్రేమ కాస్త పోయి అతడు మిమ్మల్ని ద్వేషించడం మొదలుపెడతాడు. ఎందుకంటే అతని ప్రేమ మీ దగ్గర ఉన్న డబ్బు, మీరు ఇచ్చే బహుమతుల నుండే పుట్టింది. కేవలం బంగారం ఇచ్చి కొనగలిగే అలాంటి ప్రేమను నేను తుక్కు కింద అమ్మేస్తాను. ముత్యాలు ఇచ్చి కొనే స్నేహాన్ని గులకరాళ్లతో సమానంగా వదిలేస్తాను. దానికి అసలు విలువ లేదు. కాబట్టి అది ఎంత త్వరగా పోతే అంత మంచిది.
అయితే ఓ విశ్వాసి ఆలకించుము. క్రీస్తు ప్రేమ ఎవరూ కొనుగోలు చేయలేని ఉచితమైన ప్రేమ. నువ్వు ఆయన దగ్గరకు ఎటువంటి గొప్ప బహుమతిని తీసుకురాలేదు. పూర్వం యాకోబు తన కుమారులు ఐగుప్తు దేశానికి వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పాడు. ఆ అధికారికి ఒక కానుకను తీసుకుని వెళ్ళండి. కొద్దిగా నూనె, కొద్దిగా సుగంధ ద్రవ్యం, కొన్ని గింజలు, బాదం పప్పు తీసుకెళ్ళండి అని చెప్పాడు. కానీ మీరు క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు ఎటువంటి బహుమతులు తీసుకురాలేదు. మీరు ఆయన పాదాల చెంతకు వచ్చినప్పుడు, నా చేతుల్లో ఏమీ తీసుకురాలేదు ప్రభువా, కేవలం నీ సిలువనే అంటిపెట్టుకున్నాను అని మాత్రమే చెప్పారు. మీరు ఆయనను ఎల్లప్పుడూ ప్రేమిస్తానని కూడా మీరు వాగ్దానం చేయలేదు. ఎందుకంటే మీకు అంతటి విశ్వాసం లేదు. అలా చెప్పటానికి మీకు ధైర్యం కూడా చాలలేదు. ప్రభువా, నేను నిన్ను ప్రేమించేలా నా హృదయాన్ని మార్చు అని మాత్రమే ఆయనను అడిగారు. మీరు చేయగలిగింది అంతవరకే. ఆయన ఎటువంటి లోక సంబంధమైన కారణం లేకుండానే మిమ్మల్ని ప్రేమించాడు. కేవలం ఆయన మిమ్మల్ని ప్రేమించాలని ఆశపడ్డాడు అంతే. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిలిచిన ఆ దైవ ప్రేమ ఎప్పటికీ చనిపోదు. కాబట్టి యేసు ఒక సోదరుని కంటే ఎక్కువగా హత్తుకునే స్నేహితుడై ఉన్నాడు. దీనికి నేను మరిన్ని కారణాలను చెప్పగలను. అయితే మరొక్కటి మాత్రమే ఇప్పుడు చూపిస్తాను. అదేంటంటే, క్రీస్తు మనల్ని తక్కువగా ప్రేమించేలా చేసే ఎటువంటి పరిస్థితి ఏ రోజైనా ఏ విధంగానైనా తలెత్తదు. ఇది ఎలా సాధ్యం అని మీరు అడగొచ్చు. ఈ లోకంలో ఒక మనిషి తన స్నేహితుణ్ణి ప్రేమిస్తాడు. కానీ అకస్మాత్తుగా అతడు ధనవంతుడవ్వగానే, నేను ఇప్పుడు అందరికంటే గొప్పవాడిని, నా పాత పరిచయస్తులను నేను మర్చిపోయాను అని అంటాడు. కానీ మన క్రీస్తు ప్రభువు మరింత ఐశ్వర్యవంతుడు కాలేడు. ఎందుకంటే ఇప్పటికే ఆయన మితిలేని సకల ఐశ్వర్యములకు అధిపతి అయి ఉన్నాడు. కాబట్టి ఆయన తన వ్యక్తిగత కీర్తి పెరిగిందనే కారణంతో మిమ్మల్ని విడిచిపెట్టడం అస్సలు సాధ్యం కాదు. ఎందుకంటే నిత్య మహిమలు ఇప్పటికే ఆయన తలపై కిరీటముగా ప్రకాశిస్తున్నాయి. ఆయన నిత్యము మహిమా సంపన్నుడు. కాబట్టి ఆయన మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాడు. మరొక రకంగా చూస్తే కొన్నిసార్లు ఒక స్నేహితుడు పేదవాడు కావచ్చు. అలాంటప్పుడు లోక స్నేహితుడు అతన్ని విడిచిపెడతాడు. కానీ మీరు ఉన్న స్థితి కంటే మరింత పేదవారు కాలేరు. ఎందుకంటే ఇప్పటికే మీరు ఏమీ లేని ఒక పేద పాపి. మీకంటూ సొంతగా ఏ యోగ్యత లేదు. మీకున్నదంతా దేవుని దగ్గర అప్పు తీసుకున్నదే. అదంతా ఆయనే మీకు ఉచితంగా ఇచ్చాడు. కాబట్టి క్రీస్తు ప్రేమించలేనంతగా మీరు మరింత బీదవారు కావటం అసాధ్యం. మీరు దిగంబరులై పరమ దరిద్రులైనా సరే క్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. కానీ నేను ఒకవేళ మరింత ఘోరమైన పాపిగా మారితే ఎలా అని మీరు అనొచ్చు. కానీ ఆయన మీ జీవితంలోని పాపాలన్నిటినీ ముందే ఎరిగియుండి కూడా మిమ్మల్ని ప్రేమించాడు. మీరు బలహీనత వల్ల మరింత పాపంలోనికి దిగజారినప్పటికీ అది ఆయనకు ఎటువంటి ఆశ్చర్యం కలిగించదు. ఆయనకు అదంతా ముందే తెలుసు. అయినప్పటికీ ఆయన తన ప్రేమ నుండి ఎన్నడూ వైదొలగడు. లోకంలోని ఏ పరిస్థితి కూడా రక్షకుడైన యేసుకు తన ప్రజలపై ఉన్న ప్రేమను విడదీయలేదు. అలాగే దేవుని పరిశుద్ధులను వారి రక్షకుని ప్రేమ నుండి దూరం చేయలేదు. ఆయన నిజంగా ఒక సోదరుని కంటే ఎక్కువగా హత్తుకునే స్నేహితుడు. నీ శత్రువులు బలంగా తీవ్ర ఆగ్రహంతో నీకు వ్యతిరేకంగా నిలబడితే, నీ పరలోక మిత్రుడైన యేసు కూడా అంతే బలంగా అంతకంటే ఎక్కువ ప్రేమతో నీ పక్కన నిలబడతాడు. ఇది పరమసత్యమని గ్రహించి, శత్రువులు నన్ను దూషించినప్పుడు నన్ను నేనే ధైర్యపరుచుకున్నాను. నా శత్రువులు ఇంత తీవ్రంగా నన్ను ద్వేషిస్తున్నారంటే, నా పరమ స్నేహితుడు అంతకంటే బలంగా నన్ను ప్రేమిస్తున్నాడు అని నేను తలంచాను. క్రైస్తవులారా, క్రీస్తు మిమ్మల్ని హత్తుకొని ఉన్నాడు కాబట్టే అపవాది కూడా మీకు అంత సమీపంగా వచ్చి శోధిస్తున్నాడు. నీవు ఇహలోక ప్రయాణాన్ని ముగించి యోర్దాను నదికి ఆవలి ఒడ్డు చేరే వరకు వాడు నీపై గర్జించటం ఆపడు. నీవు పరలోక రాజ్యం చేరే వరకు వాడు నీ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. కానీ భయపడకము, యేసు నీకు తోడై ఉన్నాడు. ఈ లోకంలో సాతాను బాణాలు చేరని స్థలమంటూ ఏదీ లేదు. అయితే వాడు నీపై దాడి చేస్తున్నాడంటే యేసు నిన్ను తన దగ్గరకు చేర్చుకున్నాడు అనడానికి అది ఒక స్పష్టమైన సూచన. సాతాను నీకు హాని చేయటానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాడు. యేసు నీపై ఎంతటి దీర్ఘశాంతముతో ఉన్నాడో సాతాను కూడా అదే పట్టుదలతో నిన్ను ఆ దేవుని నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. కానీ నువ్వు పరలోకంలో క్షేమంగా చేరే వరకు క్రీస్తు నిన్ను కాపాడుతూనే ఉంటాడు. కాబట్టి నువ్వు ఎంతమాత్రం నిరాశ చెందవద్దు. సాతాను ఎంత గట్టిగా గర్జిస్తే అంతకంటే ఎక్కువగా యేసుప్రభువు ప్రేమ నీపై ఉందని నువ్వు అర్థం చేసుకోవాలి. భక్తుడైన రూదర్ఫోర్డ్ గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. నాకు నిద్రిస్తున్న సాతాను కంటే గర్జిస్తున్న సాతానే ఇష్టం.
ఎందుకంటే నిద్రిస్తున్న సాతాను నన్ను కూడా ఆత్మీయంగా కునికేలా చేస్తాడు. కానీ గర్జించే సాతాను మాత్రం నన్ను నా ప్రభువు పాదాలను ఆశ్రయించేలా రగిలిస్తాడు. కాబట్టి ఈ లోకం నిన్ను దూషిస్తుంటే నువ్వు సంతోషించు. నీ ఆత్మీయ శత్రువులు నిన్ను క్రూరంగా వేటాడుతుంటే యేసు కూడా నీపై అంతకంటే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడని తెలుసుకో. కాబట్టి గుండె నిబ్బరం కలిగి ఉండు. దేవుని కృపయే నీకు కవచంగా ఉండునుగాక. క్రీస్తే నీకు విజయగానముగా ఉండునుగాక. మరి ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న అడగాలి. ఆ ప్రశ్నను నేను ఇక్కడున్న ప్రతి పురుషుణ్ణి, ప్రతి స్త్రీని, ఆఖరకు ప్రతి చిన్న బిడ్డను కూడా అడుగుతున్నాను. యేసుక్రీస్తు మీ స్నేహితుడేనా? పరలోకపు అత్యున్నత న్యాయస్థానంలో మీకు ఒక నమ్మకమైన స్నేహితుడు ఉన్నాడా? సజీవులకు, మృతులకు తీర్పు తీర్చే ఆ సర్వాధికారి మీకు స్నేహితుడిగా ఉన్నాడా? మీరు ఆయనను నిజంగా ప్రేమిస్తున్నానని చెప్పగలరా? ఆయన నిరుపమానమైన ప్రేమను మీరు మీ జీవితంలో అనుభవించారా? ఈ ప్రశ్నకు స్వయంగా మీకు మీరే హృదయపూర్వకముగా సమాధానం చెప్పుకోవాలి. మీరు అధికారంలో ఉన్నవారైనా, సామాన్యులైనా, ధనవంతులైనా, బీదవారైనా, చదువుకున్నవారైనా, పామరులైనా సరే, ఈ ప్రశ్న మీలో ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. క్రీస్తు నీ స్నేహితుడేనా? మీలో ధనవంతులైన వారికి ఈ లోకంలో చాలామంది స్నేహితులు ఉంటారు. ఇక్కడ కూర్చున్న వారిలో కొందరు నమ్మక ద్రోహం చేసిన స్నేహితుల వల్ల గాయపడి ఉండొచ్చు. మీలో గొప్పవారు, సంపన్నులైన వారు మీ చుట్టూ ఉన్న అనుచరులను గ్రుడ్డిగా నమ్మకండి. దావీదు మహారాజు కూడా అలాగే నమ్మి చివరకు మనుషులందరూ అబద్ధికులే అని తేల్చేశాడు. బహుశా మీ జీవితంలో కూడా ఆ రోజు రావచ్చు. అదే మీ హృదయాలలో క్రీస్తు ప్రేమ కుమ్మరించబడితే అప్పుడు మీ తల్లి ప్రేమ, మీ కుమార్తె ప్రేమ, మీ భర్త ప్రేమ, మీ భార్య ప్రేమ మునుపటి కంటే ఎంతో పవిత్రముగా, మధురముగా మారతాయి. క్రీస్తు ప్రేమ మన బంధువుల ప్రేమను బయటకు నెట్టివేయదు. బదులుగా అది మన లౌకిక ప్రేమలను పరిశుద్ధపరుస్తుంది. వాటిని మరింత మధురముగా మారుస్తుంది. మనుష్యుల మధ్య ఉండే లోక సంబంధమైన ప్రేమ చాలా మధురముగా అనిపించినా అది ఒకరోజు పూర్తిగా గతించిపోతుందని గుర్తుంచుకోండి. త్వరలోనే కరిగిపోయే సంపద వల్ల గాని, మాయమైపోయే లోక ప్రేమ వల్ల కానీ చివరకు ఏమి ప్రయోజనం ఉంటుంది? కానీ క్రీస్తు ప్రేమ ఎంతో గొప్పది. మీరు ఆ ప్రేమను మరణాంధకార లోయల గుండా మీతో కూడా తీసుకెళ్లొచ్చు. ఆ ప్రేమను మీరు పరలోకంలో మీ అమూల్యమైన ఆభరణంగా ధరించుకోవచ్చు. ఎందుకంటే ఆయన ప్రేమ మరణం కంటే ఎంతో బలమైనది. వృద్ధుడైన బిషప్ బెవరిడ్జ్ గారు మరణశయ్యపై ఉన్నప్పుడు ఆయన తన ప్రాణ స్నేహితుల జ్ఞాపకాలను పూర్తిగా కోల్పోయారు. ఒకరు ఆయన దగ్గరకు వచ్చి, బిషప్ బెవరిడ్జ్, మీరు నన్ను గుర్తుపట్టారా అని అడిగారు. దానికి ఆ వృద్ధుడు, అయ్యా మీరు ఎవరు అని ప్రశ్నించారు. వారు తమ పేరు చెప్పినప్పటికీ లేదు నాకు తెలియదు అని బదులిచ్చారు. అంతట వారు, కానీ బిషప్ మీ భార్య మీకు గుర్తుందా, ఆమె పేరేంటి అని అడిగారు. దానికి ఆయన, నాకు ఒక భార్య ఉందనే సంగతి కూడా నాకు గుర్తులేదు అన్నారు. చివరకు ఒక దైవజనుడు ఆయన ముందుకు వంగి ఆయన చెవిలో, ప్రభువైన యేసుక్రీస్తు మీకు తెలుసా అని అడిగారు. ఆ మాట వినగానే ఆయన మాట్లాడటానికి ఎంతో ప్రయత్నం చేస్తూ, అవును నాకు ఆయన బాగా తెలుసు. గత 40 సంవత్సరాలుగా ఆయన నాకు తెలుసు. నేను ఆయనను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పారు. చూశారా, ఎవరూ గుర్తులేకపోయినా క్రీస్తుని మాత్రం గుర్తించడం ఎంతటి ఆశ్చర్యకరమైన సంగతి. ప్రియులారా, ఈ అద్భుతమైన విషయం గురించి ఒక్కసారి ఆలోచించండి. మీరు క్రీస్తుని మీ సొంత స్నేహితుడిగా పొందుకోవాలి. మీరు మీ స్వనీతిని, మీ సొంత యోగ్యతలను ఆధారం చేసుకున్నంతకాలం ఆయన ఎప్పటికీ మీ స్నేహితుడు కాలేడు. మీరు పాపంలోనే ఆనందిస్తూ బ్రతికినంతకాలం ఆయన మీతో స్నేహం చేయడు. కానీ మీరు మిమ్మల్ని మీరు పాపులుగా ఒప్పుకుంటున్నారా? ఆ పాపాన్ని విడిచిపెట్టాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నారా? మీరు నరకశిక్ష నుండి రక్షింపబడాలని ఆశిస్తున్నారా? ఆత్మీయముగా, నూతనముగా మార్చబడాలని కోరుకుంటున్నారా? అయితే నేను మీకు చెప్పే శుభవార్త ఇదే. క్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన హృదయం మీ పట్ల అమితమైన ప్రేమతో నిండి ఉంది. తాము పాపులమని గ్రహించి దేవుని ఎదుట ఒప్పుకునే వారందరి కోసమే ఆ పరమదేవుడు శిలువపై మరణించాడు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచము. అప్పుడు నీవును, నీ ఇంటివారును రక్షింపబడుదురు. ఆయన ఇచ్చే ఆ పరమరక్షణ సంపూర్ణమైనది. అది పూర్తిగా ఉచితమైనది. ఆ రక్షణకు జోడించటానికి మీ దగ్గర ఏమీ లేదు. దాన్ని డబ్బు పెట్టి కొనటానికి మీ వల్ల కాదు. లేఖనము సెలవిచ్చుచున్నట్లు, దాహము గలవారలారా రండి. దేవుని ఉచిత రక్షణ బహుమానాన్ని సంతోషముగా పొందుకోండి. పాపపు స్థితిలో ఉన్న ఓ సోదరుడా, సోదరి, ఇప్పటికైనా నీ మార్గాలను సరిచేసుకో. క్రీస్తు వైపు తిరుగు, రక్షణ పొందు. ఆమెన్.